నమస్తే సకలు. ఈరోజు కథ పేరు పిల్లిపాలెం యువరాణి. ఒక నిర్జనారణ్యంలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతని భార్య, కొడుకు, కూతురు అడవి అంచున గుడిసె వేసుకుని అందులోనే జీవిస్తూ ఉండేవారు. వారికి ఒక పాడి ఆవు, పెంపుడు పిల్లి ఉండేవి. కట్టెలు కొట్టేవాడికి అతని పెళ్ళానికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ప్రతి స్వల్ప విషయానికి వాళ్ళు కుక్కల్లా కాట్లాడుకునేవారు. ఒకనాటి సాయంత్రం వాళ్ళు మామూలు ప్రకారమే పోట్లాడుకున్నారు. ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం ఉండను అని భార్య వడ్డన చేసే తెడ్డుని పడేసి చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతావో నేను చూస్తా అంటూ అన్నం తింటున్న భర్త ఎంగిలి చేత్తోనే లేచి తాను కూడా బయటికి వెళ్ళాడు. తమ తల్లిదండ్రులు తిరిగి వస్తారేమో అని అన్నా చెల్లెలు అర్ధరాత్రి దాకా చూశారు. కానీ ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రానేలేదు. మర్నాడు పొద్దున అన్న తన చెల్లితో, ఇంకా వాళ్ళు తిరిగి రారు, వచ్చినా నేను ఇంట్లో ఉండను, నా బతుకు నేను చూసుకుంటాను, ఉన్న ఆస్తి మనమిద్దరం పంచుకుందాం అన్నాడు. మనకున్న ఆస్తి ఏమిటి, నా బూడిద, ఆ ఆవు పిల్లే కదా అంది చెల్లెలు. అవును, ఆవును నేను తీసుకుంటాను, పిల్లని నువ్వు తీసుకో అన్నాడు అన్న. ఇది అన్యాయం అని చెల్లెలు అందామనుకుంటుండగా పిల్లి ఆమె కాళ్ళకేసి రుద్దుకున్నది ఆపేక్షగా. చెల్లెలు ఏమనుకుందో ఏమో కానీ పిల్లిని తన చేతులతో ఎత్తుకుని నీ ఇష్టం అన్నది అన్నతో. చెల్లెలు తన మనస్సు ఎక్కడ మార్చుకుంటుందో అన్నట్టుగా అన్న ఆవును తీసుకుని అప్పుడప్పుడే రహదారి పట్టుకున్నాడు. చెల్లెలు అన్నకేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమెకు గుడిసెలో నుంచి మాటలు వినిపించాయి. ఇక మన దారిన మనం పోదాం పద అని. చెల్లెలు నిర్ఘాంతపోయి వెనక్కి తిరిగి చూసేసరికి గుడిసెలో పిల్లికి మారుగా ఒక ఆడపిల్ల కనిపించింది. ఏయ్, ఎవరు నువ్వు అన్నది చెల్లి. అక్క, నేనే, నీ పిల్లిని గుర్తించలేదా అంటూ ఆ పిల్లి తన అసలు కథ చెల్లికి చెప్పేసింది. ఆ పిల్లి ఒక మంత్రగాడి కూతురు. ఆ మంత్రగాడు అడవిలో ఎవరికీ తెలియకుండా తన నివాసం ఏర్పాటు చేసుకుని తన మంత్రశక్తి చేత తన అవసరాలన్నీ గడుపుకుంటూ కొంతకాలం బతికాడు. వాడు తన కూతురికి 5వ ఏట కామరూప విద్య నేర్పాడు. దాని సహాయంతో ఆ పిల్ల తన ఇష్టం వచ్చిన జంతువు రూపం ధరించి ఆ చుట్టుపక్కల కొన్ని ఆమడల దూరంలో జరిగే ప్రతి సంగతి తెలుసుకుంటూ ఉండేది. ఆమెకు మనుషుల వెంట ఉండడం సరదాగా ఉండేది. తండ్రి మనుషుల మొహం చూడకుండా కీకారణ్యం మధ్య ఉండేవాడు. అందుచేత ఆమె తండ్రికి సామాన్యంగా అతని దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉండేది. కొద్ది కాలం క్రితం ఆ మంత్రగాడు చనిపోయాడు. అప్పటి నుంచి ఆ పిల్ల మరింత స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నది. కట్టెలు కొట్టేవాడి ఇంట పిల్లిగా ఉంటూ కూడా ఆమె రూపం మార్చుకుని తిరుగుతూనే ఉన్నది. అంతా విన్నాక కట్టెలు కొట్టేవాడి కూతురు ఆవు కోసం పోట్లాడకుండా నేను నిన్ను తీసుకోవడం మంచిదైందన్నమాట. మనం ఎక్కడికి పోదామంటావు అన్నది. ఇక్కడ ఈ గుడిసె తప్ప ఇంకేముంది? నేను చెప్పినట్లు చేసావంటే నిన్ను రాణిని చేస్తాను. ఆ తర్వాత నువ్వు నేను ఎంతో సుఖంగా బతకవచ్చు అన్నది మంత్రగాడి కూతురు. ఆమె మళ్ళీ పిల్లిగా మారిపోయి అడవి మధ్యగా దారి తీసింది. కట్టెలు కొట్టేవాడి కూతురు ఆమె వెనకే బయలుదేరింది. ఇద్దరూ చాలా దూరం నడిచి 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 అడవి దాటారు. అంత దూరాన వారికి ఒక కోట కానవచ్చింది. అప్పుడు మంత్రగాడి కూతురు కట్టెలు కొట్టేవాడి కూతురుతో, అక్క, నువ్వు నీ బట్టలన్నీ విప్పేసి దట్టంగా ఉన్న ఈ పొదలలో కూర్చో. నేను ఆ కనిపించే కోటకు వెళ్ళి అక్కడ రాజుగారితో నీ ఒక రాజకుమార్తెవని, నిన్ను నీ పరివారాన్ని బందిపోటు దొంగలు దోచారని, నీ పరివారం చెల్లాచెదరైపోయిందని చెప్తాను. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు. నీవు మాత్రం రాజకుమార్తెలాగే ప్రవర్తించు. మీది ఏ నగరము అని వాళ్ళు అడిగితే పిల్లిపాలెం అని చెప్పు అన్నది. రాజకుమార్తెలు ఏం చేస్తారో నాకు తెలీదే, మోసం కనుక్కుని నన్ను వాళ్ళు మెత్తగా తన్నుతారో ఏమో అన్నది కట్టెలు కొట్టేవాడు కూతురు భయంతో. ఏమీ పర్వాలేదు, నీ దగ్గర నేను ఏదో రూపంలో ఉండనే ఉంటాను. దారి తప్పి నువ్వు ఏదైనా చేసావే అనుకో, ఎవరైనా ఆక్షేపిస్తే మా పిల్లిపాలెంలో ఇలాగే చేస్తాం అని చెప్పు, నీకే ఆపద రాదు అన్నది మంత్రగాడి కూతురు. ఆ తర్వాత ఆమె ఏనుగుగా మారి పొదలన్నీ కలియతొక్కింది. నేలంతా మట్టగించింది. తన స్నేహితురాలి దుస్తులు పీలికలు చేసి అంతటా పడవేసింది. ఈ పనులన్నీ పూర్తి చేసి కట్టెలు కొట్టేవాడి కుమార్తెను దట్టమైన పొదల మధ్య దాచి తాను పక్షిగా మారి కోటకేసి ఎగిరిపోయింది.
ఆ కోట లోపల ఉండే రాజుగారి వద్దకు భటులు మంత్రగాడి కూతుర్ని తీసుకొని పోయి, మహారాజా, ఈ పిల్ల ఒక రాజకుమార్తె దాసీదట. మన కోటకు అంత దూరంలో తమ రాజకుమార్తె పరివారాన్ని బందిపోటు దొంగలు దోచారు అని చెబుతోంది. రాజకుమార్తె దుస్తులు కూడా వాళ్ళు కాజేశారట. ఆమె పాపం పొదలలో దాక్కుని ఉన్నదట. ఏమిటి సెలవు మరి అని అడిగారు. రాజుగారు ఆ భటులతో, మీరు మంచి దుస్తులు కొన్ని పట్టుకుని మన యువరాజుని వెంట పెట్టుకుని ఆ పిల్ల చూపే చోటకి వెళ్ళండి. ఈమె చెప్పిన మాటలలో నిజం ఉన్నట్లయితే ఆ రాజకుమార్తెను సగౌరవంగా తీసుకురండి. మన ప్రాంతంలో అడవుల్లో బందిపోటు దొంగలు ఉన్నారు అంటే అందుకు న్యాయంగా మనమే బాధ్యులం అవుతామన్నాడు. రాజుగారి పెద్ద కొడుకు రాజకుమార్తె కట్టదగిన చీరలు, దుస్తులు పరివారంతో సహా తీసుకుని కోట వెడలి వచ్చాడు. మంత్రగాడి కుమార్తె తొక్కేసి ఉన్న పొదలు నేల చూపిస్తూ, ఇక్కడేనండి మమ్మల్ని దొంగలు కొట్టింది అన్నది. అబ్బా, రెండు పక్షాలకు పెద్ద యుద్ధమే జరిగినట్లుందే అన్నాడు రాజకుమారుడు. అవును మహారాజా, మా దొరసాని ఆ పొదల్లో ఉంది. బట్టలు ఇప్పించారంటే అవి తీసుకుపోయి ఇచ్చి ఆమెను యువతలకి తెస్తాను అన్నది మంత్రగాడి కూతురు. తాను తెచ్చిన బట్టలు కట్టుకుని కట్టెలు కొట్టేవాడి కూతురు పొదలలో నుంచి బయటికి రాగానే రాజకుమారుడు ఆమెని మోహించాడు. ఎందుకంటే అసలే కట్టెలు కొట్టేవాడి కూతురు కనుముక్కు తీరుగల మనిషి. రాణివాసపు దుస్తులు ధరించేసరికి 10 రెట్లు అందంగా కనపడింది. తన తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను పెళ్లాడాలని కలలు కంటూ రాజకుమారుడు కట్టెలు కుట్టేవాడు కూతుర్ని మేనాలో తమ అంతఃపురానికి తీసుకొని పోయాడు. రాణిగారు కూడా ఆమెను చూసి తప్పక రాజకుమార్తె అయి ఉంటుంది అనుకున్నది. ఆమె, మీ ఊరేదమ్మా, ఎక్కడికి పోతున్నావు, ఏం జరిగింది, అంతా చెప్పు అని అడిగేసరికి కట్టెలు కొట్టేవాడు కూతురు భయంతో వణికిపోతూ బావురుమంది. పక్కనే ఉన్న మంత్రగాడి కూతురు, మహారాణి, మా అమ్మగారికి జరిగిన సంగతులు జ్ఞాపకం చేయకండి. మాది పిల్లిపాలెం. దానికి మా దొరసాని రాణి. ఆమెకు ఇప్పుడు ఎవ్వరూ లేరు. కష్టాలలో ఆదుకున్నారు కనుక మీరే ఆమెకిక బంధువులు అని చెప్పింది. కట్టెలు కొట్టేవాడు కూతురికి రాణి కొన్ని నగలు కూడా పెట్టి ఆదరించింది. ఆ సంగతులన్నీ పక్కన ఆ నగలన్నీ పెట్టుకుంటే ఆ పిల్ల మరింత అందంగా కనపడింది. ఆమె దాసీనని చెప్పుకునే మంత్రగాడి కూతురు ఉండడానికి ఒక గది ప్రత్యేకించారు. భోజనానికి తప్ప ఆమె ఆ గది దాటి వచ్చేది కాదు. రాజు కొడుకు మాత్రం ఏదో ఒక వంక పెట్టుకుని రోజుకి 2-3 సార్లు ఆమె గదికి వెళ్ళి పలకరించి వెళ్ళిపోతూ ఉండేవాడు. కట్టెలు కొట్టేవాడి కూతురు అన్ని విధాలా తన స్నేహితురాలు చెప్పినట్లుగానే నడుచుకునేది. ఆమె చేసే పనులు రాణికి ఆశ్చర్యం కలిగించినప్పుడు ఆమె, ఇది మా పిల్లిపాలెం ఆచారం అంటూ ఉండేది. ఆమె నిజంగా రాజకుమార్తె అవునో కాదో తెలుసుకోవడానికి రాజు, రాణి కలిసి కొన్ని పరీక్షలు పెట్టారు. ఎందుకంటే తమ పెద్ద కుమారుడు ఆ పిల్లను ప్రేమించి పెళ్లాడగోరుతున్నట్లు వాళ్ళకి తెలిసింది. అలాంటప్పుడు ఆమె నిజంగా రాజకుమార్తెనని రూఢి చేసుకోకపోతే తర్వాత ఏమనుకుని ఏమి లాభం? అయితే మంత్రగాడి కూతురు ఏ ఈగ రూపంలోనో దోమ రూపంలోనో అనుక్షణము వారి సమీపంలో తిరుగుతూ వారు పెట్టదలిచిన పరీక్షల వివరాలన్నీ తెలుసుకుని తన స్నేహితురాలతో చెప్పి ఎలా మసులుకోవాలో తెలిపేది. అందుచేత కట్టెలు కొట్టేవాడి కూతురు ప్రతి పరీక్షలోనూ నెగ్గింది. తన హోదాకు తగిన ఆసనాలలోనే కూర్చున్నది. తన హోదాకు తక్కువైన వంటకాలు వడ్డిస్తే వాటిని ముట్టుకోలేదు. ఒకసారి రాణిగారు తమ అతిథి పడుకునే హంసతూలికా తల్పం అడుగున ఒక గడ్డిపోస పెట్టింది. మర్నాడు తెల్లవారగానే ఆమె కట్టెలు కొట్టేవాడి కూతుర్ని, రాత్రి సుఖంగా నిద్రపోయావా అమ్మా అని అడిగింది. ఎందుకు అడుగుతారు? పరుపు కింద ఏదో దొంగ ఉన్నంత బాధ కలిగింది. తెల్లవార్లు ఆ కోట ఈ కోట పడ్డాను. కారణం ఏమిటో తెలీదు అన్నది కట్టెలు కొట్టేవాడు కూతురు. ఇలా ప్రతి పరీక్షలోనూ నెగ్గేసరికి ఆమె మీద రాజుకు, రాణికి గురి కుదిరింది. తమ పెద్ద కొడుకు పిల్లిపాలెం యువరాణిని చేసుకోవడానికి వారు సమ్మతించారు. పెళ్లి ముహూర్తం కూడా ఏర్పాటైంది. వివాహం కన్య యొక్క స్వగృహంలో జరగాలి గనక పెళ్లి కొడుకు తన పరివారంతో బయలుదేరడానికి నిశ్చయించారు. వ్యవహారం ఇంతదాకా వచ్చేసరికి కట్టెలు కొట్టేవాడి కూతురికి భయం పట్టుకుంది. పిల్లిపాలెం ఎక్కడ ఉన్నది? అక్కడికి వెళ్ళే దారి ఎటు? ఆమె తన స్నేహితురాలైన మంత్రగాడి కుమార్తె మీద మండిపడి, నీ మూలకంగానే నేను ఈ చిక్కుల్లో పడ్డాను. ఇక నిజం తెలిసిపోతుంది. నన్ను వీళ్ళు తల తీసేస్తారు అని కంటనీరు పెట్టుకుంది. అక్క, నీకెందుకు లేనిపోని విచారం? అన్ని ఏర్పాట్లు చేయడానికి నేనున్నాను కదా. ముహూర్తం ఇంకా వారం రోజులుంది.
ఈ లోపల నేను వెళ్ళి నీకు ఒక కోట ఒక రాజ్యము ఏర్పాటు చేసి వస్తాను అని మంత్రగాడి కూతురు ఆ రాత్రికి రాత్రే పక్షి రూపంలో ప్రయాణమై అక్కడికి 5 ఆమడల దూరాన ఉన్న కొండల మధ్య ఉన్న ఒక కోటకు వెళ్ళింది. చాలా కాలంగా ఆ కోటలో ఒక చీకటి రాక్షసి ఉంటున్నది. ఆ రాక్షసిలో ఉండే ప్రత్యేకమైన గుణమేమంటే అది సూర్యకాంతి కొంచెం కూడా భరించలేదు. కానీ చీకటిలో దాని శక్తి అపారం. అది ఏనుగుల వంటి జంతువులను కూడా రాత్రివేళ చంపగలదు. అందుచేత ఆ రాక్షసి చీకటి పడగానే కోట నుంచి బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల దొరికిన జంతువులను మనుషులను చంపి తిని తెల్లవారక మునిపే తన కోటకు తిరిగి వచ్చి పగలల్లా చీకటి గదిలో నిద్రపోతుంది. మంత్రగాడి కూతురు మారు రూపంలో ఎన్నోసార్లు ఈ కోటకు వచ్చింది. చీకటి రాక్షసిని చూసింది. దాని రహస్యం తెలుసుకుని ఉన్నది. అందుచేత ఆమె అర్ధరాత్రి వేళ రాక్షసి ఉండే కోటను చేరి లోపల ప్రవేశించి కోట వాకిలి తలుపులకు రాక్షసి పెట్టే ఇనుపగడియ పెట్టేసి రాక్షసి రాక కోసం ఎదురు చూడసాగింది. తూర్పు తెల్లవారే సమయాన రాక్షసి వచ్చి తలుపు నెట్టింది. కానీ అవి తెరుచుకోలేదు. తాను రాత్రి వేటకు పోయి ఉన్న సమయంలో ఎవరో వచ్చి లోపల ప్రవేశించారని తెలుసుకుని రాక్షసికి చాలా కోపం వచ్చింది. తన కోటలోకి ప్రవేశించడానికి ఎవరికి గుండెలున్నాయి, ఎవరు లోపల, తలుపు తీ లేకపోతే చంపేస్తా అని రాక్షసి పెడబొబ్బ పెట్టింది. నేనే సత్తా చిట్టిగారని అని మంత్రగాడి కూతురు లోపల నుంచి తొణకకుండా జవాబు చెప్పింది. ఆ జవాబు వినేసరికి రాక్షసికి మరింత మండిపోయే కోపం వచ్చింది. చిట్టిగారికి నేనంటే అంత అలక్ష్యమా, తలుపు గడియ పెడతావా, వేగిరం గడియ తీ అని రాక్షసి అరిచింది. ముందు నా కథ వినొత్త, తలుపు తీస్తాను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానపెట్టారు, తర్వాత ఎండపెట్టారు, తర్వాత దంచారు, తర్వాత చెరిగారు అని మంత్రగాడి కూతురు దీర్ఘాలు తీస్తూ చిట్టిగారి కథ ప్రారంభించింది. రాక్షసి కోపం తట్టలేక తలుపుని గట్టిగా తన్నింది. కానీ ఆ తలుపు ఆ రాక్షసి పెట్టినదే కావడంచే కొంచెం కూడా కదలలేదు. నా కథ వినకుండా తలుపు తడితే నేను తీయను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానపెట్టారు, తర్వాత ఎండపెట్టారు, తర్వాత దంచారు, తర్వాత చెరిగారు, తర్వాత తిరగట్లో పోసి విసిరి పిండి చేశారు, పిండిని తడిపి పెట్టారు, అందులో ఉప్పు వేశారు అంటూ మంత్రగాడి కూతురు మళ్ళీ కథ ఎత్తుకున్నది. రాక్షసి తూర్పుకేసి చూస్తే అప్పటికే బళ్ళలు తెల్లవారిపోయింది. ఇంకా సూర్యుడు వచ్చేస్తాడు. లోపల ఉన్న చిట్టిగారే తలుపు తీయకుండా ఇలాగే బయట ఉంచితే తనకి చావు తప్పదు. అందుచేత ఆ చీకటి రాక్షసి పెడబొబ్బలతో లోపల ఉన్న మనిషిని భయపెట్టాలని చూసింది. తర్వాత బతిమాలింది. నా బుల్లి చిట్టిగారే గడియ తీయమ్మా, నిన్నేమీ అనను, నీకు బోలెడంత బంగారం ఇస్తా, మణులు ఇస్తా అన్నది రాక్షసి. రాక్షసి తన కథకు అడ్డు వచ్చినప్పుడల్లా మంత్రగాడి కూతురు నా కథ పాడు చేసావత్తా, మళ్ళీ చెప్తా విను, మధ్యలో అడ్డు రాకుండా నన్ను కథ చెప్పనిస్తే నీ గడియ తీస్తానుగా అంటూ మళ్ళీ చిట్టిగారి మొదలుపెట్టేది కథ. ఇంతలో సూర్యోదయం కానే అయింది. ఎండ మీద పడటం ఆరంభం కాగానే చీకటి రాక్షసి మంచు దిబ్బలా కరిగిపోసాగింది. త్వరలోనే దాని శరీరం అంతా నిస్సారమైంది, స్పృహ తప్పిపోయింది. మూరెడు పొద్దయ్యేసరికి కోట ద్వారం వెలుపల చీకటి రాక్షసి చర్మం తప్ప ఇంకేమీ మిగల్లేదు. మంత్రగాడి కూతురు పని సగం అయిపోయింది. ఆమె ఆ చుట్టుపట్ల ఉండే గ్రామాలకు వెళ్ళి అక్కడి జనంతో చీకటి రాక్షసి చచ్చిపోయింది. కోటలో ఇళ్ళన్నీ మళ్ళీ మీరు ఆక్రమించుకోవచ్చు. ఈ కోటకు పిల్లిపాలెం అని పేరు పెట్టాను. త్వరలోనే మన మహారాణి గారు వచ్చి ఇక్కడ పెళ్లి సంబరం జరపబోతున్నారు అని వివరంగా చెప్పింది. తర్వాత ఆమె వచ్చినట్లే తన స్నేహితురాల దగ్గరికి తిరిగి వెళ్ళి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం వెళ్ళడము, నీ పెళ్లి జరపడము తరువాయి. పిల్లిపాలెం పౌరులు అన్ని ఏర్పాట్లు ఇప్పుడే ప్రారంభించారు అని జరిగిన సంగతి అంతా ఆమెకు చెప్పింది. తర్వాత కట్టెలు కొట్టేవాడి కూతురు, ఆమెను పెళ్లాడే రాజకుమారుడు సపరివారంగా తరలివచ్చారు. మంత్రగాడి కూతురు దారి చూపింది. రాక్షసి కోటలోకి జనం ప్రవేశించి పెళ్లి ప్రయత్నాలు కూడా చేసేశారు. అక్కడ కట్టెలు కొట్టేవాడి కూతురికి రాజకుమారుడికి వైభవంగా పెళ్ళయింది. తర్వాత రాజకుమారుడి తమ్ముడు మంత్రగాడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అంతా సుఖంగా ఉన్నారు. ఈ రోజుకి కథ సమాప్తం సకలు. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.